నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం. ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు అయిన తిరుమల క్షేత్రం. ఫల పుష్పాలతో విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగులేనుతున్న తిరుమల. విశాఖపట్నం జిల్లా సింహాచలం భూములను గూగుల్ డేటా సెంటర్ కు అప్పనంగా ప్రభుత్వం అప్పజెబుతోంది. విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పట్నం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమం. ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. ఆర్ఎస్యు రెవల్యూషనరీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్. మొత్తం 6,400 కోట్లు బకాయిలు ఉంటే కేవలం 600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవటం అన్యాయమని మండిపాటు. వార్తల్లోని వివరాలు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సకల ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సర్వం సిద్ధం చేసింది. ఈసారి సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఫల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనున్న 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 లక్షల కట్ ఫ్లవర్లతో ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను అలంకరిస్తారు. అలాగే విద్యుత్ దీపకాంతులతో తిరుమల దేదీప్యమానంగా వెలుగులేనుంది. ప్రధాన ఆలయం వెలుపల శ్రీరంగనాథ స్వామి ఆలయం నమూనాను తీర్చిదిద్దారు. ఇందులో అష్టలక్ష్ములు శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనాలను కొలువుదీర్చారు. ముక్కోటి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉందని, విష్ణుమూర్తి ముక్కోటి దేవలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ పుణ్యదినాన విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. అయితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మధ్యలో ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల శ్రీవారిని ఒక్కసారైనా దర్శించాలని పరితపిస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తారు. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. నిత్యం తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శ్రీనివాస గోవిందనామ స్మరణతో కలియుగ వైకుంఠం మారుమోగుతూ ఉంటుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు సంబంధించిన దర్శన టికెట్లను లక్కీడి ద్వారా ఎంపిక చేశారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న భక్తులకు లక్కీడి ద్వారా సర్వదర్శన టోకెన్లు కేటాయించారు. ఇందుకోసం సుమారు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా టీటీడీ రోజుకు 70,000 మందికి స్వామివారి సర్వదర్శనానికి అవకాశం కల్పించారు. ఈ 3 రోజుల్లో టికెట్ పొందిన భక్తులకు మాత్రమే తిరుమలలో దర్శన భాగ్యం ఉంటుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా భక్తులు సర్వదర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. దేదీప్యమానంగా వెంకటేశ్వరుడు వెలుగొందేలా విద్యుత్ దీపాలంకరణ చేశారు. సాక్షాత్తు వైకుంఠాన్ని తలపించే విధంగా దేవాలయం ముందు దాతల సాయంతో సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఆలయంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణ చేయనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వస్తారన్న అంచనాతో టీటీడీ లడ్డూ ప్రసాదంతో పాటు రోజు భక్తులకు అందించే అన్నప్రసాదం, అల్పాహారం వంటివి ఎక్కువ మందికి సరిపడేలా ముందస్తు చర్యలు చేపట్టారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 10 రోజుల పాటు ఆలయంలో సుప్రభాతం సహా ఆర్జిత సేవలు అన్నింటినీ రద్దు చేసినట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలను మాత్రం ఏకాంతంగా నిర్వహిస్తారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 27 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 15 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కమిషనర్ను కోరారు. లక్ష్మీపురం కూడలిని ప్రారంభించాలని, చెత్త వేయకుండా గేట్ ఏర్పాటు చేయాలని, సచివాలయం రోడ్డు ఆక్రమణలను తొలగించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు ఫోన్ ద్వారా కోరారు. కాగా రవీంద్రనగర్ 2వ క్రాస్లో పెండింగ్లో ఉన్న రోడ్డు పూర్తి చేయాలని, సుబ్బారెడ్డి నగర్ నందు కాలువలు సరిగా లేక మురికి నీరు ఇళ్లలోకి వస్తున్నాయని, హౌసింగ్ బోర్డు కాలనీలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, సంజీవ్ నగర్లోని పెద్ద కాలువ వద్ద గ్రిల్స్ లేక ప్రమాదకరంగా ఉందని, స్కావెంజర్స్ కాలనీ వద్ద ఉన్న చికెన్ షాప్ వ్యర్థాలు కాలువలో వేయటం వలన ఇబ్బందిగా ఉందని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, తుడా అపార్ట్మెంట్స్ వద్ద అనధికారికంగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని ఆపాలని, సంజయ్ గాంధీ కాలనీలో అనధికారికంగా 4 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని, ప్రకాశం మున్సిపల్ పార్కు పరిసరాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, సప్తగిరి నగర్ శివశక్తి కళ్యాణ మండపం వద్ద రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో భూగర్భ డ్రైనేజీ మరమ్మతులు చేయాలని, రవీంద్రనగర్లో తెలుగు గంగా లైన్ వేశారని కనెక్షన్ ఇవ్వలేదని,
సుందరయ్య నగర్లో గుంతలు పూడ్చి రోడ్లు వేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. రేణిగుంట రోడ్డులోని తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షురాలు, మాజీ ఎంపీ, టీటీడీ బోర్డు సభ్యులైన డాక్టర్ పనబాక లక్ష్మి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ మరియు టీటీడీ ఎక్స్ అఫిషియో బోర్డు సభ్యులు డారస్ దివాకర్ రెడ్డి హాజరై నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పనబాక లక్ష్మికి పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాలర్సి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని బూత్ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు మరింత బలోపేతం చేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ, ఐక్యత, ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ బలమని స్పష్టం చేస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల మధ్యకు మరింత బలంగా తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని ఛాంపియన్ మూవీ టీం మరియు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్లు కలిసి మరియు తెలంగాణ హైకోర్టు జస్టిస్ రామకృష్ణారెడ్డి, కర్ణాటక మినిస్టర్ ఎస్ఎస్ మల్లికార్జున్, ఎంపీ ప్రభా మల్లికార్జున, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, తెలంగాణ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల హీరో రోషన్ మీడియాతో మాట్లాడుతూ ఛాంపియన్ సినిమా విజయవంతంగా నడుస్తుందని, స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆలయం వెలుపల నటీనటులను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకున్నాం. మా సినిమా ఇంకా నడుస్తుంది థియేటర్స్లో అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తారండి, జాన్లో అనౌన్స్ అవుతుంది. అందరికీ నమస్కారం. It's my first time visiting here. So happy, feeling so blessed. Thank you. విశాఖపట్నం జిల్లా సింహాచలం భూములను గూగుల్ డేటా సెంటర్ కు అప్పనంగా ప్రభుత్వం అప్పజెపుతుంది అంటూ అందుకు నిరసనగా సోమవారం విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పట్నం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం భూములను గూగుల్ డేటా సెంటర్ కు అప్పనంగా ప్రభుత్వం అప్పజెపుతుంది అంటూ అందుకు నిరసిస్తూ సోమవారం విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పట్నం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో కోట్లు విలువ చేసే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంకు చెందిన భూమిని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పే నిర్ణయం మానుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లమని చెప్పి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. నేను పట్నం సురేందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా విచ్చేశారు. అందుకు కారణం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క వైజాగ్ దగ్గర ఉన్న సింహాచల ఆలయ భూములను అప్పనంగా ప్రైవేట్ వారికి కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గం. అది ఎందుకంటే ఈరోజు ఆలయ భూములు అనేది కేవలం ఆలయ పరిరక్షణ కొరకు, ఆలయ అభివృద్ధి కొరకు మాత్రమే ఉపయోగించాలి. కానీ అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు, వ్యాపారాలకు, ఈ యొక్క పరిశ్రమలకు అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు మీరు పరిశ్రమలు చేస్తే ఉద్యోగాలు వస్తాయంటారు, నిజమే, కాదని చెప్పము. కానీ వాటికి మీకు భూములు ఎంతో ఉన్నాయి, ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ వదిలేసి ఈరోజు కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు, పరిశ్రమల పేరుతో మీరు కట్టబెట్టడం అనేది వేరే ఎక్కడా దొరకదా? ఈ ఆలయ భూములే మీకు దొరికిందా? ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆలయ భూములు పరీక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ భూములు పరిరక్షించే దిశలో పోరాటాలు చేస్తోంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఉన్న ప్రభుత్వం అయినా సరే, ఎప్పుడు కానీ ఆలయ భూములు దయచేసి వాటి జోలికి రావద్దండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొన్న ఈ యొక్క హైందవ శంకారావం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఆలయాలపైన ప్రభుత్వం పెత్తనం ఉండకూడదు, వాటి నుండి
దూరంగా రావాలనే ఉద్దేశంతో మేము పోరాటాలు చేస్తున్నాము. కాబట్టి ఇంకనైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క పరిశ్రమలకు ఇచ్చిన భూములను వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా డిమాండ్ చేస్తోంది. కాబట్టి ఆ యొక్క దీంట్లోనే ఈరోజు మన కలెక్టర్ కు ఒక వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వమని ఇస్తున్నాము. జై హింద్, జై భారత్ మాతా. ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలంటూ ఆర్ఎస్యు రెవల్యూషనరీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సెమిస్టర్ల ఫీజు 4,200 కోట్లతో పాటు స్కాలర్షిప్లు 200 కోట్లు కలిపి మొత్తం 6,400 కోట్లు బకాయిలు ఉంటే కేవలం 600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేస్తుందని అన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో 60 డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చిత్తూరు జిల్లా ఆర్ఎస్యు నూతన కమిటీ అధ్యక్షులుగా పి కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శిగా టి వర్లను నియమించినట్లుగా ప్రకటించారు. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా ఈరోజు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు పూర్తి చేసుకున్నది. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్రని అన్యాయం జరిగింది ఈ రియంబర్స్మెంట్ విడుదలలో. అంతేకాదు ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలను పూర్తిగా ఇవ్వకుండా సెటిల్మెంట్ ద్వారా చేయాలనే ఒక ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తామని చెప్పారు, ఇంతవరకు అమలు చేయలేదు. అట్లాగే డిగ్రీ కళాశాలలు కానీ, ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఫార్మసీ కళాశాలలు కానీ ఇవ్వాల్సినటువంటి ఫీజు బకాయిలు గత ప్రభుత్వంలో 6,400 కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము 600 కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకొని కామైపోయింది. ఇప్పటికి 18 నెలలు పూర్తయిపోయింది ప్రభుత్వం కూడా ఏర్పడి. ఇప్పుడు 7,400 కోట్లు పెరిగింది. అది కాస్త ఈరోజు 1,000 కోట్ల రూపాయలు అనేక పథకాలకు కేటాయించేటువంటి కూటమి ప్రభుత్వము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, ఉన్నత చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మరి ఈ రియంబర్స్మెంట్ విడుదలలో ఎందుకు జాప్యం చేస్తా ఉందని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. ఇది పద్ధతి కాదు. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు అనేక పథకాలు ఇస్తున్నారు. మీరు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈరోజు విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు డిగ్రీ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థులు కానీ, మెడిసిన్ చేసే విద్యార్థి కానీ ఈరోజు ఫీజు కట్టకపోతే సెమిస్టరు పరీక్షల సందర్భంగా ఈరోజు విద్యార్థులను యాజమాన్యం వేధిస్తూ ఉన్నాయి. ఈరోజు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, యాజమాన్యంగా చెప్పుకోలేక విద్యార్థులు సతమతమవుతా ఉన్నారు. ఇది కాస్త ఆత్మహత్యలకు దారితీసేటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే 7,400 కోట్లు అనేది ప్రభుత్వం దృష్టిలో చాలా చిన్న డబ్బులు అది. ఎందుకంటే ఈరోజు చదువు అయిపోతుంది. ఇప్పుడు 3 సంవత్సరాల డిగ్రీ అయిపోతుంది. 4 పిల్లోడు బయటకు వెళ్ళిపోవాలి, వాడు ఫర్దర్ ఇంకో కోర్సు జాయిన్ కావడానికి. మరి ఇక్కడ కళాశాలలు టీసీలు ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏమంటే రియంబర్స్మెంట్ పడలేదు. మీరు పూర్తి స్థాయి రియంబర్స్మెంట్ చెల్లిస్తేనే మేము ఈ సర్టిఫికేట్స్ ఇస్తాం, లేకపోతే ఇవ్వము అని చెప్పి అంటున్నారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఇంకో పక్కమో మీ ఫీజు రియంబర్స్మెంట్ పడినా పడకపోయినా విద్యార్థులను ఇబ్బంది పెట్టదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అవుతా ఉందంటే ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వము మరి పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది. అంతేకాదు ఈరోజు పీపీపీ అని ఈరోజు మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు చేతుల్లో పెట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. నేనేమంటున్నా అంటే ప్రభుత్వము ప్రైవేటు ఇద్దరు మధ్య ఒక ఒప్పందంతో నడుస్తుందని చెప్పి అది ఎట్లా సాధ్యం అవుతుందని అడుగుతా ఉన్నా. అది ప్రభుత్వం చేతిలో ఉంటుందా, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటుందా? అంటే నాణ్యమైనటువంటి వైద్యం ఎట్లా అందించగలుగుతారు, ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు మీరు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది. మీరు అది ఆ మెడికల్ కళాశాలలకు ఈరోజు 1,000 కోట్ల రూపాయలు అనేక పథకాలు కేటాయిస్తున్నప్పుడు మెడికల్ కాలేజీలను ఎందుకు మీరు బాధ్యతగా తీసుకొని మీరు ఎందుకు కట్టలేరు?
సరే గత ప్రభుత్వం తప్పు చేసింది 100%. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో 17 కాలేజీలు కట్టలేకపోయింది. లేదు 1-2 కాలేజీలు కట్టి మొత్తం 17 కాలేజీలు కట్టామని చెప్పి చెప్తా ఉంది. అందా సరే, కానీ మీరు ఎందుకు కట్టలేకపోతున్నారు? మీరు ఎందుకని దాన్ని ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో పెట్టాలనుకుంటున్నారు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్న ఆలోచన విరమించుకోవాలి. 17 మెడికల్ కాలేజీలకు ఒకవేళ సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని కట్టలేకపోవచ్చు అనుకో, కనీసం 10 కాలేజీలను పూర్తి చేయండి. ఇప్పుడు 17 కాలేజీల్లో 3 కాలేజీలు పూర్తి ఉన్నాయి. మిగతా కాలేజీలకు కొంచెం లేట్ అయినా సరే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే, ప్రభుత్వ సంరక్షణలోనే మెడికల్ కళాశాలను పూర్తి చేసి ఈ పేద విద్యార్థులకు వైద్య సీట్లు అందుబాటులో ఉంచాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డిఆర్ఓ మోహన్ కుమార్లతో కలిసి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటశివ, చిత్తూరు ఆర్జీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, రూరల్ ఎంఆర్ఓ కళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. పొంగునూరు మున్సిపాలిటీ పరిధిలో మామూలుగా సోమవారం అంటే ఫిర్యాదులు వాటి పరిష్కారం దొరికే ఆనవాయితీగా సోమవారాన్ని ప్రభుత్వ అధికారులందరూ కూడా దాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క మండలంలో ఈ ఫిర్యాదులన్నీ స్వీకరించే అధికారులకు ఎండార్స్ చేసి పంపించడం జరుగుతుంది. వాటి మీద సమగ్రంగా వాళ్ళు పరిశీలించి సరైన పరిష్కారం దొరికే విధంగా వారు పనిచేస్తారని, చేయాలని, ఏదైనా అలసత్వం ఉంటే అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా మేమైతే స్పందించడం జరుగుతుంది. ఏదో ప్రభుత్వం ఉంది, దాంట్లో 4 తాబేదారులు ఉన్నారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి మేమేమన్నా చేసుకోవచ్చు అని ఏదైనా ఆలోచన చేస్తే అధికారులు తప్పనిసరిగా వారికి మా కార్యకర్తలే తప్పకుండా సరైన సమాధానం చెప్తారు. ఆ విధంగా కాకుండా బాగా సమగ్రంగా అన్ని అర్జీలు పరిశీలించి వాటి మీద న్యాయంగా వారికి పరిష్కారం దొరికే విధంగా చేయలేని పరిస్థితుల్లో మరి మాకు వేరే అవకాశం, వేరే దారి కూడా లేదు. కాబట్టి మేము దాని మీద స్పందించి మేమే ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేదానికి ఏ రకమైన ఆలోచన కూడా చేయలేదు. మొత్తం అక్కడ వాళ్ళ కార్యకర్తలు, అధికారులు వారే, పరిష్కారం చేసేది వారే, అధికారులందరూ కూడా వారు చెప్పు చేతుల్లో ఉండల్లా, లేని పరిస్థితుల్లో వారిని బెదిరించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ లేకుండా న్యాయపరంగా ప్రభుత్వం ఏ విధంగా పేదల సమస్యలు పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఈరోజు మీరు చూశారు, చాలామంది అర్జీదారులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది, మున్సిపాలిటీ పరిధిలో ఉండేవారు. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా ప్రతి సోమవారం కూడా పర్యటించి అక్కడ ఉన్న అర్జీదారుల సమస్యలని కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తెస్తాం. తప్పకుండా దాని మీద స్పందించి సత్వర పరిష్కారం ఇవ్వాలని చెప్పి అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేదే కాకుండా మీరు కూడా మీ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసే విధంగా
ఆ సమస్యకంతా కూడా ఈ అర్జీదారులకంతా కూడా న్యాయం చేయాలని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను. మండలంలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ప్రతి సోమవారం కూడా ఏదో ఒక మండలంలో ఈ విధంగా అర్జీదారుల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి అధికారులకు వాటిని ఎండార్స్ చేసి పంపించి వాటి మీద సత్వర పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము పర్సూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా వచ్చిన అర్జీలన్నీ కూడా ఎండార్స్ చేసి కమిషనర్ గారికి, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి తహసీల్దార్ గారికి, ఇంకా ఏదైనా ఇతర అధికారులు ఇతర డిపార్ట్మెంట్లు ఉంటే వారికి కూడా పంపడం జరుగుతుంది. వాటి నుంచి సత్వర పరిష్కారము మరి సరైన సమాధానం కూడా నేను ఆశిస్తా ఉన్నాను. తప్పకుండా ఆ విధంగానే అధికారులందరూ కూడా స్పందించి పనిచేస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను, చేయాలని కూడా కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం. ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు అయిన తిరుమల క్షేత్రం. ఫల పుష్పాలతో విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగులేనుతున్న తిరుమల. విశాఖపట్నం జిల్లా సింహాచలం భూములను గూగుల్ డేటా సెంటర్ కు అప్పనంగా ప్రభుత్వం అప్పజెబుతోంది. విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పట్నం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా సచివాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమం. ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. ఆర్ఎస్యు రెవల్యూషనరీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్. మొత్తం 6,400 కోట్లు బకాయిలు ఉంటే కేవలం 600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవటం అన్యాయమని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.